హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ లవ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో సింపుల్ మెథడ్లో నేను చెప్తాను, నేర్చుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ని మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న వాటర్లో 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్లో ఆయిల్ సాల్ట్ వేసుకోవడం వల్ల మన నూడిల్స్ అనేది అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. ఇలా మసులుతున్న వాటర్లో నేను ఈ నూడిల్స్ వేసేస్తున్నాను. ఇలా వేసుకొని మనం నీట్గా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఈ వాటర్లో మనం ఇవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నూడిల్స్ మొత్తం మంచిగా ఉడుకుతాయి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్నాక ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పైనున్నవి కిందకి, కిందున్నవి పైనకి మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈక్వల్గా కుక్ అవుతాయి. ఇలా మనకి నూడిల్స్ 70-80% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న నూడిల్స్ని మనం చేత్తో ఇలా అంటే ఈజీగా కావాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూడండి. ఇలా ఇప్పుడు నాకు నూడిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. వీటిని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా చిల్లుల బౌల్లోకి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న గంజి వాటర్ అంతా పోతాయి. ఇప్పుడు మనం ఇందులో కూల్ వాటర్ వేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇంకా మిగిలిపోయిన గంజి వాటర్ ఏమన్నా ఉంటే అవి పోయి విడివిడిగా మన నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్గా అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు మనం పక్కన ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇది 3 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇలా మనం 3 ఎగ్స్ వేసేసుకొని ఇలా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవేంటంటే వేయగానే మనం ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ఎగ్ నూడిల్స్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఈ బైట్స్ అనేవి కొంచెం పెద్దగానే ఉంటే తినడానికి మంచిగా ఉంటాయి. ఇలా ఈ ఎగ్ని స్ప్రెడ్ చేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగుతున్న ఎగ్లో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ నేను కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే మనం ఎలానో ఈ నూడిల్స్లో సాసెస్ వేస్తాం కాబట్టి ఈ సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఇందులో నేను ఇంకొంచెం కారం వేస్తున్నాను. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకుంటే బెటర్, లేదు అనుకుంటే ఇది ఆప్షనల్ మాత్రమే. దీన్ని నేను ఇప్పుడు పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి నూడిల్స్లో ఈ ఎగ్ బైట్స్ అనేవి క్లియర్గా మనకి తగులుతూ ఉంటే రుచి కూడా మంచిగా ఉంటుంది. ఇలా మనం ఎగ్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుంటూ ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్లో 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా వేసుకొని క్యాప్సికమ్ సన్నగా తరుక్కొని వేయాలి. ఈ మూడింటిని మనం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇలా మన క్యాబేజీని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి నూడిల్స్లో మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. దీన్ని ఎక్కువగా ఫ్రై చేయొద్దు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో నేను ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని మనం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ టమాటో కెచప్, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి.
ఇందులో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం మొత్తం బాగా ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న నూడిల్స్ని బాగా ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా కిందకి మీదకి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నూడిల్స్కి మనం ఏమేమైతే వేసామో ఈ ఐటమ్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఇలా ఒక 2-3 మినిట్స్ మనం నూడిల్స్ని ఫ్రై చేసుకున్నాక మనం ఏదైతే ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని నూడిల్స్లోకి మన ఎగ్ స్లైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటూ ఈ నూడిల్స్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని మిక్స్ చేసుకున్నాక మనం దించేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మన నూడిల్స్ ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఎంతో చక్కగా మనకి రెడీ అయిపోయినట్టే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని